చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటింది. కొత్తగా 2 రాష్ట్రాలు ఏర్పడటంతో ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్, అటు ఏపీ సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు బేరీజ్ వేసుకుంటున్నారు. అయితే ఈ నెల రోజుల వ్యవధిలో బాబు తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణలో సొంత పార్టీల నేతలు ఇరకాటంలో పడ్డారు. ఏపీ సీఎంగా చంద్రబాబు పాలన నెల రోజులు గడిచిపోయింది. ఇటు కేసీఆర్ కూడా సీఎంగా నెల రోజుల పాలన కంప్లీట్ చేశారు. 2 రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగాల్సింది పోయి ఏదో వివాదం చెలరేగుతూనే ఉంది. పోలవరం ఆర్డినెన్స్తో పాటు విద్యుత్ పీపీఏల రద్దు చేయాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం 2 రాష్ట్రాల మధ్య మరింత ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. దీనికి తోడు ఫీజు రియంబర్స్మెంట్ పథకంలో సీమాంధ్ర మంత్రుల కామెంట్స్ తెలంగాణ ప్రభుత్వంతో వివాదాన్ని మరింత రెట్టింపు చేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా హైదరాబాద్పై గవర్నర్కు అధికారాలు ఇవ్వాలని చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని కలవడం 2 రాష్ట్రాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితిని తీసుకొచ్చింది. సీమాంధ్రలో పొలిటికల్ మైలేజ్ కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణలోని సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టాయి. అయితే చంద్రబాబు మాత్రం తమ వివాదాస్పద అంశాలను సమర్థించుకుంటున్నారు. మాట్లాడితే సోషల్ సెక్టర్ ని కంట్రోల్ చేసేస్తాం, ఎన్ని కరెక్ట్ కాదు. సమస్యలు చాలా ఉన్నాయి. మేము కూడా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నెగోషియేట్ చేస్తాం. కొన్ని బడ్జెట్లో పెట్టారు, చాలా వరకు యాక్ట్లో పెట్టారు. అవన్నీ అమలు జరగాలి. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ సమానంగా వచ్చే వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించాలి. ఇక నెల రోజుల చంద్రబాబు పాలనపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చే బదులు సాకులు వెతుకుతూ శ్వేతపత్రాల పేరిట ప్రజలను మభ్యపెడుతున్నారని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తొలి సంతకం కమిటీ మీద పెట్టావు, తొలి ఢిల్లీ పర్యటన మా రుణమాఫీ అన్నావు, అక్కడ స్పందన లేదు. ఆర్బీఐ వాళ్ళ స్పందన లేదు. ఇప్పటికీ కూడా నిర్దిష్టంగా మేము చెల్లించలేము అని చెప్పండి. వాస్తవ ప్రతులను ప్రకటించండి. వైట్ పేపర్లు ప్రకటిస్తున్నారు కదా, వైట్ పేపర్లు కాదు ఈరోజు ప్రకటించాల్సింది రైతాంగానికి. వాస్తవ ప్రతులను ప్రకటించండి. కొత్తగా ఏర్పడిన 2 రాష్ట్రాల్లోని వివాదాస్పద అంశాలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఘర్షణ వీడితేనే 2 రాష్ట్రాల్లో ప్రగతి సాధ్యమవుతుందని, అది ఏపీ సీఎం చంద్రబాబుపైనే ఎక్కువ బాధ్యత ఉందంటున్నారు టీవాదులు.